వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దోసకాయ చాలా సింపుల్గా టేస్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. తగినంత కారం, అంటే మనకు స్పైసీకి తగ్గట్ట కారం వేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసాను. 3 విజిల్స్ రావాలి. రెడీ చేసుకుందాం. నేను అన్నీ కలిపి పెట్టుకున్నవి పువ్వులు, 2 ఎండుమిర్చి, కొన్ని రెబ్బలు వెల్లుల్లి, కరివేపాకు, ప్రెజర్ మొత్తం తీసుకోవాలి. విజిల్ వచ్చాక చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గిపోవాలి. బాగా మెదుపుకున్నాక మనకు నచ్చిన కంటెస్టీలో ఉండేలాగా ఉంచుకోవాలి. నాకు ఇలా సరిపోతుంది. లేదంటే వాటర్ వేసి మళ్ళీ హీట్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు అటు ఇటుగా వేగాయి. వెల్లుల్లి చితక్కొట్టి వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. వెల్లుల్లి కాస్త వేగినాక ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసాను. బాగా వేగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వేసేసుకుంటాను. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పప్పు దోసకాయ రెడీ. ఎంతో టేస్టీ అయిన పప్పు దోసకాయ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో అవసరమైంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.